హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ఇది మనకి పుష్ప 3 మూవీ కోసం అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఈ మూవీ అప్డేట్ కోసం మనం ఎంతగా వెయిట్ చేస్తున్నామంటే అసలు ఉందా లేదా, ఎందుకంటే మనకి లాస్ట్లో 2లో చిన్న ట్విస్ట్ పెట్టి వదిలేశారు, సస్పెన్స్ పెట్టి. సో ఆ సస్పెన్స్ కోసమైనా మనకి ఈ మూవీ చూడాలి కదా, ఉంటుందా ఉండదా అని చిన్న యాంగ్జైటీ లేకపోతే ఆతృత ఉంది. దాన్ని మనకు ఇప్పుడైతే మనకు రివీల్ చేసి అసలు ఉందా లేదా అనేది చెప్పారు. అసలు ఏంటంటే ఫస్ట్ 1తో వచ్చారు. 1 మూవీ ఎలా అంటే సైలెంట్గా వచ్చి రికార్డ్స్ బ్రేక్ చేసిన మూవీ అది పుష్ప 1. దాని తర్వాత మనకు 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి 2 కూడా మనకి 1 అంత కాకపోయినా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అందులో ఎలివేషన్ సీన్స్ కానీ, కొన్ని చూపించే సీన్స్ కానీ, విఎఫ్ఎక్స్ సీన్స్ కానీ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆ సీన్స్ అన్నీ మనకి సెట్లోనే, బయట లొకేషన్స్లో తీసింది కాదు. కానీ అది కూడా అంటే అంత లేట్గా మనకి రిలీజ్ చేయడానికి కారణం అయితే విఎఫ్ఎక్స్. ఎందుకంటే అంత టైం తీసుకొని మరీ చేశారు. సో ఆ విషయంలో నాకు గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చింది కాబట్టి అన్ని రికార్డ్స్ మనకు బ్రేక్ చేయగలిగింది పుష్ప. మన టాలీవుడ్లో కన్నా బాలీవుడ్లో ఇంకా ఎక్కువ 800 నెట్ క్రోర్స్తో బ్రేక్ చేసింది. రికార్డ్ బ్రేక్ చేసింది. కొంచెం హెల్ప్ బాగాలేదు దానివల్లే, సో ఎవరుకోకండి. అలాగే మనకి నెక్స్ట్ ఇప్పుడు పుష్ప 3 మూవీ అప్డేట్ ఏంటంటే, మన ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పిన తర్వాత చూడండి. మనకి సైమాత్రి అవార్డ్స్ అయితే జరిగేది ఇవ్వడం. ఆ అవార్డ్స్లో సుకుమార్ గారు, పుష్ప, డిఎస్పి, అల్లు అర్జున్ గారు అందరూ వచ్చారు, రష్మిక అందరూ వస్తేనేమొచ్చి సుమ గారు అడిగితే పుష్ప 3 అప్డేట్ కోసం అప్పుడే మనం వెయిట్ చేస్తున్నాం, అసలు అడగారని అడిగారు. కొద్దిసేపు అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్లీ మనకి ఏంటి, పుష్ప 3 కన్ఫర్మ్గా ఉందని మనకి చెప్పేశారు. సో ఈ న్యూస్ ప్రకారం మనకు చాలా హ్యాపీ. ఎందుకంటే పుష్ప 3 మూవీ ఉందంటే మనకి చాలా హ్యాపీ కదా. ఎందుకంటే 1-2 సిరీస్ నుంచి మెయిన్గా మన 2 సిరీస్లో లాస్ట్లో అక్కడ స్ప్రెడ్ అయింది ఏంటంటే, అది లాస్ట్లో ఉండేది విజయ్ దేవరకొండ అని స్ప్రెడ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 3లో మనకి విజయ్ దేవరకొండ గారు ఉంటారు అనే న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఉంటారని అనుకుంటున్నాం. అండ్ ఫయద్ ఫాసిల్ గారు ఆ మూవీలో ఉన్నారా లేదా, నెక్స్ట్ ఇప్పుడు ఈ మూవీకి వచ్చేసాం కాబట్టి ఈ మూవీలో అతని క్యారెక్టర్ ఎంతవరకు ఉంది లేదు అనేది ఇప్పుడు ఇందులో చూపించవచ్చు. అంటే ఇప్పుడు అంత కలెక్షన్ వచ్చిన మూవీ దీన్ని లేట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను, కానీ బేగా చేయొచ్చు కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి షెడ్యూల్, సుకుమార్ షెడ్యూల్ ఫ్రీ అయితే లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఆల్రెడీ ఎట్లీ డైరెక్టర్తో మనకి ఒక మూవీ ప్రమోషన్ వీడియో అయితే లాంచ్ చేశారు, ఎట్లీ 26 అలాగా. సో మనకి అది టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు. సో అందులో అంటే చాలా హై బడ్జెట్ మూవీ అని మనకు ఆల్రెడీ అందులో చూపించారు. పెద్ద పెద్ద గ్రాఫిక్స్ స్టూడియో, విఎఫ్ఎక్స్ స్టూడియోస్కి వెళ్ళి ఆ ప్రమోషన్ వీడియో మనకు అలా లాంచ్ చేశారు. దాన్ని 2 పార్ట్స్గా మనకు చెప్తున్నారు. సో మనకి ఎంతవరకు ఇప్పుడు మనం ఏం చెప్పలేము, అది 2 పార్ట్స్ 1 పార్ట్ అని మనం చెప్పలేం. కానీ మ్యాక్సిమం నాకైతే 2 పార్ట్స్ అని అనిపిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ వేరేగా స్క్రిప్ట్ జరిగి తర్వాత మన కోసం మార్చినట్టు మనకి బజ్లో వచ్చింది. అంటే అల్లు అర్జున్ కోసం ఈ స్క్రిప్ట్ మార్చినట్టు బజ్లో వచ్చింది. సో అది మనకి ఎంతవరకు నిజమో తెలియదు. ఒకళ్ళు మార్చి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు సుకుమార్ గారు పెద్ద మూవీ, రామ్ చరణ్ గారు పెద్ద మూవీ షూటింగ్లో ఉన్నారు. మనకి ఈ పెద్ద మూవీ షూటింగ్ ఫాస్ట్ కావాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మూవీ కాబట్టి. ఎందుకంటే మనం ఆల్రెడీ మనకి పెద్ద చిన్న గ్లిమ్స్ లాగా, టీజర్ లాగా దింపారు. అందులో మనకు ఆ ఎలివేషన్ సీన్సే ఇంక చెప్పక్కర్లేదు, నో వర్డ్స్ అని చెప్పాలి. ఎందుకంటే నాకు అది చూసిన ప్యూర్ గూస్ బంప్స్ వచ్చాయి, నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఆ బీజిఎం కానీ, ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు కదా, అందుకని. అండ్ అక్కడ మామూలుగా మనం పెద్ద షూటింగ్లో చూసింది ఏంటంటే క్లియర్గా తెలుస్తుంది. అది మనం ఆ వీడియోలో మాట్లాడదాం. చిన్న స్క్రిప్ట్ అయితే క్రికెట్ కోసం అని అర్థమైపోయింది మనకి. ఆ మూవీ షూటింగ్ అయిన తర్వాత రామ్ చరణ్ గారు సుకుమార్తో మూవీ ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రామ్ చరణ్ గారు నెక్స్ట్ మూవీస్ ఏ అప్డేట్లు ఒప్పుకోలేదు, ఓన్లీ సుకుమార్తో మాత్రం ఒప్పుకున్నారు. మధ్యలో త్రివిక్రమ్తో వస్తుందని చిన్న బజ్ అయితే వచ్చింది. మనకు అది ఎంతవరకు నిజమో, ఒప్పుకున్నారు లేదని ఒక టాక్ అయితే రాలేదు. సో రామ్ చరణ్ గారి మూవీ సుకుమార్తో ఉంటుంది. సో పెద్ద అయిపోయిన తర్వాత నాకు తెలిసి 2026 ఎండింగ్లో లేకపోతే 2026 ఎండింగ్లో నాకు తెలిసి సుకుమార్ గారితో మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
స్టార్ట్ అయ్యి అది 2027కి ఎండింగ్కి లాంచ్ అయ్యి మ్యాక్సిమం 2027 ఎండింగ్కి పుష్ప 3 మూవీ స్టార్ట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పట్లో అల్లు అర్జున్ గారు 2 పార్ట్స్ కంప్లీట్ చేయొచ్చు, లేకపోతే ఒక పార్ట్ అయితే ఇంకా హ్యాపీ. ఎందుకంటే ప్రజెంట్ మనకి డేట్స్ ఒప్పుకోలేదు వేరే మూవీకి, సో డైరెక్ట్ సుకుమార్ మూవీకి క్లోజ్ అవ్వచ్చు. అండ్ ఈజీగా మనకి ఎలా చూసుకున్న టైం పడుతుంది కాబట్టి, సో ఈలోపు సుకుమార్ గారు కూడా రామ్ చరణ్ గారితో మూవీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనం పుష్ప 3 కోసం వెయిట్ చేయాలి, అలాగనే పెద్ది కోసం కూడా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే పెద్ది తర్వాత సుకుమార్ గారితో రామ్ చరణ్ మూవీ ఏంటి అనేది మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ మనకు రంగస్థలం లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు రామ్ చరణ్ గారికి మనకి. సో నాకు తెలిసి రంగస్థలం 2 తీస్తారా, లేకపోతే ఇది నా ఒపీనియన్ మాత్రం, ఇంకా బయట బజ్ అయితే ఏం కాదు, రంగస్థలం 2 తీస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. బట్ పార్ట్ 2 ఈ మధ్యన అంతగా మనకి అవ్వట్లేదు. సో పార్ట్ 2 తీయకుండా వేరేగా కొత్త కాన్సెప్ట్ అయినా బెటరే, లేకపోతే రంగస్థలం 2 అయినా బెటరే. సో ఈ రెండు అయిన తర్వాత మనకి రామ్ చరణ్ గారి మూవీ అయిన తర్వాత పుష్ప 3 షర్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో మన పుష్ప 3 మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు పుష్ప 3 ఉంది అని. అప్పటి వరకు మన హ్యాపీ. ఇంకా హీరోయిన్ వరకు అయితే నాకు తెలిసి మ్యాక్సిమం రష్మిక మందన గారే ఉండొచ్చు. కొత్తగా ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ క్యారెక్టర్స్ చేయొచ్చు, అంటే హీరోయిన్గా అంటే సైడ్ క్యారెక్టర్ లాగా అలా చేయొచ్చు నేను అనుకుంటున్నాను. సిస్టర్ రోల్, వేరేగా ఏదైనా కొత్త రోల్. అండ్ డిఎస్పి గారు మనకు అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కానీ మ్యాక్సిమం డిఎస్పి గారే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ సైమా అవార్డ్స్లో అందరినీ నిల్చోబెట్టి అడిగారు కాబట్టి తిరిగి కూడా డిఎస్పి గారే అనుకుంటున్నాను. రాక్ స్టార్ డిఎస్పి గారు మనకు ఆల్రెడీ 2 మూవీస్లోని బ్లాక్ బస్టర్ మ్యూజిక్ సాంగ్స్ ఇచ్చారు. 3 కూడా అలాగే ఇస్తారని కోరుకుంటున్నాము. అండ్ అలాగే మన మూవీస్లో నెక్స్ట్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారి మూవీ అప్డేట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాని రియాక్షన్ వీడియో నేను చేస్తాను, రివ్యూ వీడియో కూడా చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా వస్తూ ఉంటాను, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటాను.